తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి మరొకసారి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీరు మమ్మలను ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మాకు రక్షణ ప్రసాదించి, క్రీస్తు వారు శిలువలో కార్చినటువంటి ఆ రక్తము ద్వారా మా పాపానికి విమోచన కలిగించి మమ్మల్ని రక్షించుకున్నారు. అందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ మా జీవితాలను మేము జాగ్రత్త పరుచుకోవటానికి సరి అయినటువంటి మార్గములు నడిచి నిత్య జీవాన్ని సంపాదించుకొనుటకు మీరు దినదినము మాతో మాట్లాడుతున్నటువంటి మాటలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ రాత్రి మీ సన్నిధానములో కూడి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయము మీరు నాకు అనుగ్రహించండి. వినుచున్నవారు కూడా జాగ్రత్తగా నీ మాటలు విని మేమందరము కలిసి ఆధ్యాత్మికమైన జీవితంలో బలవంతులుగా కొనసాగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మనమందరము కూడుకొని దేవుని మాటలను ధ్యానించేటువంటి గొప్ప కృపను దేవుడు మనకు దయచేసినందుకు మొదటిగా మనం అందరము దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. మనము ఈ రీతిగా సజీవులుగా ఉండి ఆయన మాటల ద్వారా మరి ఎక్కువగా ఆత్మీయ జీవితంలో బలపడుతూ దేవుని పనిలో మనవంతు పని మనము జరిగించాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉంటుంది. వారు పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైనా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఆయన పనిలో ఉండాలనేది ఆయన కోరికై ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమని చెప్పుకునే మనము ఆయన సన్నిధిలో ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం, ఏ రీతిగా జీవిస్తున్నామని మనము పరిశీలించుకొని మనము దేవునిలో బలవంతులుగా సాగవలసిన అవసరత ఎంతో ఉందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేంటంటే, ఆదర్శవంతురాలైనటువంటి శిష్యురాలు తబిత. ఆదర్శవంతురాలైన శిష్యురాలు తబిత. ప్రియులారా, ఈరోజు మనము తబిత అనేటువంటి ఒక స్త్రీని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈమె యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఈమె యొక్క ఆత్మీయ విధానము ఎంతగా అభివృద్ధి చెందిందో, దేవునిలో ఈమె యొక్క ఉన్నతమైనటువంటి సాక్ష్యమేంటో, ఈమె బ్రతికినటువంటి బ్రతుకులో దేవునికి ఎంత ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించిందో దేవుని వాక్యములో నుండి మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనాన్ని మనము చదువుకుందామండి. దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనము నుండి మనము చదువుకుందాం.
మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందామె కాయిలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. చాలండి. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి ఈ భాగాన్ని మనం పరిశీలనగా ఆలోచించగలిగితే ఎన్నో సంగతులు ఇక్కడ మనకు బయలుపడుతూ ఉన్నాయి. ఇక్కడ సంఘము అనేక విధాలుగా అనేక రీతులుగా విస్తరిస్తూ అనేక ఆత్మలు రక్షించబడుతూ సంఘము అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలలో ప్రియులారా, యొప్పేలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన గూర్చి ఇదిగో లూకా గారు ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో వ్రాయటం నిజంగా అది ఎంతో ఒక గొప్ప సంగతి అని మనము గుర్తించాలి. అసలు ఈ అపోస్తుల కార్యముల గ్రంథము ఈ 9వ అధ్యాయములో ఈ 36వ వచనము నుండి మనము చదువుకున్నటువంటి ఈ భాగములో ఈ తబిత అనేటువంటి ఆమెను గూర్చి వ్రాయవలసి ఎందుకు వచ్చింది? వ్రాయవలసినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అక్కడ? ప్రియులారా, నిజంగా ఆమె యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితం సంఘానికి అవసరం. సంఘానికే కాదు, నేటి సమయంలో క్రైస్తవులము అని చెప్పుకుంటున్నటువంటి మనకు కూడా ఎంతో అవసరం. నేటి దినాలలో స్త్రీలు దేవుని పనిలో ఉండకూడదని, దేవుని పని చేయకూడదు అని అనేక రకరకాలైనటువంటి మాటలు వినబడుతున్న ఈ కాలంలో ఒక స్త్రీగా ఈమె చేసినటువంటి జీవిత విధానము, ఆమె యొక్క క్రియలు, ఆమె యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ప్రతి ఒక్కరూ దేవుని పనికి యోగ్యులు అనేటువంటి విషయం మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగములో యొప్పే పట్టణం, ఆ పట్టణములో ప్రియులారా ఒక స్త్రీ మనకు కనబడుతుంది. యొప్పే పట్టణంలో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు తబిత, ఆమెకు భాషాంతరమున మరొక పేరుంది దోర్కా అని కూడా. ఈమెను గురించి వ్రాయమని పరిశుద్ధాత్ముడు తెలియచేయటం అనేటువంటిది ఈమె నేటి దినాలలో క్రైస్తవులందరికీ ఆదర్శవంతం కాబట్టి ఈమె తెలియపరచబడాలి, ఈమె జీవిత విధానం తెలియపరచబడాలి అని దేవుడు ఆశించి ఆమెను గూర్చి వ్రాయటానికి ఇష్టపడ్డాడు అనంటే ఈమె జీవితం ఎంతగా దేవునికి ఇష్టమై ఉంటే దేవుడు వ్రాయించమని చెబుతాడో ఒకసారి
మనము గుర్తించాలి ప్రియులారా. తబిత అనేటువంటి మాటకు అర్థము భక్తిగల స్త్రీ అని అర్థం. తబిత అనే మాటకు అర్థం భక్తిగల స్త్రీ అని అర్థం. ఆమెకు భాషాంతరమున మరొక పేరుంది అని చెప్పుకున్నాం కదా, ఆ పేరు దొర్క. దొర్క అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే లేడీ. లేడీ ప్రియులారా, లేడీ ఎంత యాక్టివ్గా ఉంటుందో, ఎంతగా లేడీ ఒక మంచి స్వభావము కలిగి ఉంటుందో అంత యాక్టివ్గా ఈమె భక్తి జీవితము ఉన్నదేమో. అందుకే ఈమె మంచి పేర్లు ఈమె జీవితంలో మనకు కనబడుతున్నాయి. తబిత, దొర్క అని. ఈమె ఉన్నటువంటి పట్టణం యొప్పే అనేటువంటి పట్టణం. యొప్పే అనేటువంటి పట్టణం ప్రియులారా, దాను గోత్రములో ఉన్నటువంటి ఒక రేవు పట్టణం, ఒక మంచి రేవు పట్టణంగా మనం దైవ గ్రంథంలో చూస్తాం. ఏమండి, ఒక పేరు కలిగినటువంటి పట్టణం యొప్పే పట్టణం. రేవు పట్టణము ఉండటాన్ని బట్టి ఇక్కడకు అనేక రకాలైనటువంటి వ్యాపారస్తులు ప్రియులారా, అనేక విధాలుగా ఇక్కడ మరి ఓడలు అనేక ప్రాంతాల నుండి రావటం, వ్యాపారం అనేటువంటిది జరగటం అనేటువంటిది ఓడరేవు ఉంది అని అంటే ఈ విషయం అంతా కూడా మనకు తెలుసు ప్రియులారా. ఇది ఒక ఓడరేవు కలిగినటువంటి పట్టణం అని మీరు ఎలా చెబుతారండి అని అంటే బైబిలే చెబుతుంది, నేను చెప్పటం కాదు. ఒక్కసారి మీరు చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 2వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 16వ వచనాన్ని మనము చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ వ్రాయబడిన మాటలు మనము చూద్దాం. మేము నీకు కావలసిన మ్రాణులన్నీయు లెబానోనునందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా యొప్పేకు కొనివచ్చెదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసెను. చాలండి ప్రియులారా, తూరు రాజైనటువంటి హీరాము సొలొమోను దేవుని మందిరము కడుతున్నటువంటి సందర్భంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఎందుకంటే ఈ హీరాము అనేటువంటి వ్యక్తి దావీదు దగ్గర నుండి ఉన్నప్పుడు కూడా దావీదుకు కూడా ఒక మంచి స్నేహితుడిగా మనం చూస్తున్నాం. సొలొమోను వచ్చేసరికి సొలొమోను దేవుని మందిరం కడుతూ ఉన్నప్పుడు సొలొమోనుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నీవు దేవుని మందిరము కట్టడానికి ఏది అవసరమో నాకు చెప్పావు కాబట్టి నేను వాటిని నీకు పంపిస్తాను. ఎలా పంపిస్తానంటున్నాడు? ఇదిగో మేము నీకు కావలసిన మ్రాణులన్నీయు లెబానోనునందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా ఎక్కడికి తీసుకొస్తామంటున్నాడు? యొప్పేకు. అంటే సముద్రము మీద యొప్పేకు తీసుకొని వస్తున్నాడు అని అంటే, వాటిని పంపిస్తున్నాడంటే యొప్పే ఒక రేవు పట్టణంగా మనం చూస్తున్నాం. ఇంకా మరొక మాట చూస్తే ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 7వ వచనం కూడా చదవండి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు వారు కాసేవారికిని వడ్రవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రాణులను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీలకును తూరువారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. చాలండి ప్రియులారా, ఇక్కడ కూడా దేవుని పని విషయంలోనే జరుగుతున్నటువంటి సందర్భం. ఈ దేవుని పని విషయంలో కూడా ప్రియులారా వీరు కూడా కొంత సామాగ్రి తీసుకొస్తున్నారండి. ప్రియులారా, వాక్యంలో మనము చూస్తున్నాం, దేవదారు మ్రాణులను లెబానోను నుండి, అంటే లెబానోనులో ఈ దేవదారు మ్రాణులు బాగా దొరుకుతాయి ఆ ప్రాంతాలలో. కనుక ఇప్పుడు ఆ మ్రాణులను సముద్రం మీద ఎక్కడికి తీసుకొస్తున్నారు అంటే యొప్పేకు తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యొప్పే ఒక రేవు పట్టణంగా
ప్రియులారా, దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకా మనకు అర్థం కావాలంటే మనకు తెలిసినటువంటి సందర్భం యోనా సందర్భం. దేవుడు యోనాతో మాట్లాడుతూ, యోనా, నినేవే పట్టణపు ప్రజల యొద్దకు వెళ్ళాలి, నువ్వు ఆ ప్రజలు పాపము నా దృష్టికి ఘోరంగా కనబడింది కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటన చేయాలి అని యోనాకు దేవుడు చెప్పినప్పుడు యోనా ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడో చూడండి ఒకసారి. యోనా గ్రంథము 1వ అధ్యాయము, యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా ఎక్కడికి వెళ్ళాడు? యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఓడను చూచి ప్రయాణముకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. చాలండి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే యోనాను దేవుడు వెళ్ళమంది ఎక్కడికి? నినేవే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆ ప్రజలకు వారికి కలగబోయే దుర్గతిని గురించి చెప్పమన్నాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడు? తర్షీషుకు వెళ్ళాలి అని అనుకున్నాడు. తర్షీషుకు వెళ్ళాలనుకున్నటువంటి యోనా ఇప్పుడు తర్షీషుకు వెళ్ళటానికి ఎక్కడికి వస్తున్నాడు? ఏ ఓడరేవు దగ్గరకు వస్తున్నాడు? యొప్పే ఓడరేవు దగ్గరకు వచ్చి అక్కడ ఓడ ఎక్కి తర్షీషుకు వెళుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే యొప్పే పట్టణము ఒక మంచి ప్రియులారా వ్యాపారము కలిగినటువంటి ప్రదేశంగాను, ఓడరేవు ఉన్నది కాబట్టి అనేక రీతులుగా అక్కడకు ప్రజలు రాకపోకలు జరుగుతున్నటువంటి విధానం మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనకు యొప్పే పట్టణము ఒక గుర్తింపు కలిగిన పట్టణంగా మనం చూస్తున్నాం. యొప్పే పట్టణం ఒక గుర్తింపు కలిగినటువంటి పట్టణము అనంటే ఎంతో మంది ప్రజలు ఉంటారు, ఎంతో మంది ప్రియులారా మరి మనుషుల యొక్క విధానం అక్కడ కనబడుతుంది. ఒక వ్యాపారము జరుగుతుంది అనంటే, ఒక బిజినెస్ జరుగుతుంది అనంటే ఆ పట్టణం ఒక గుర్తింపు పొందినటువంటి పట్టణంగా మనం చూస్తున్నాం. ఆ గుర్తింపు పొందినటువంటి పట్టణంలో ఎంతో మంది ప్రియులారా ఉండగా అందులో ఒక స్త్రీని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక స్త్రీని గురించి మనకు తెలియచేస్తున్నాడు అనంటే ప్రియులారా ఇది ఎంతగానో ఆలోచించవలసినటువంటి విషయమని మనకు ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ వాక్య భాగములో మనము చూస్తే రండి, ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36వ వచనాన్ని మరొకసారి మనము చదువుకుందాం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను అన్నాడు. యొప్పేలో ఎవరున్నారట? తబితాను ఒక శిష్యురాలు. ప్రియులారా, పురుషులలోనే శిష్యులు అని అనుకుంటున్నారు కానీ తబితా ఇప్పుడు శిష్యురాలు, ఒక శిష్యురాలు అనంటే ఒక గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఏమంటే శిష్యులు అంటే ఒక గురువు ఉంటాడు, ఆ గురువు దగ్గర శిష్యులుగా వీళ్ళు అనేక విషయాలు నేర్చుకుంటారు. ప్రియులారా, అంటే ఇప్పుడు తబిత ఒక శిష్యురాలుగా ఒక దేవుని సంగతులను నేర్చుకునేటువంటిదిగా, ఒక శిష్యరికము జరిగిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. శిష్యులు అనేటువంటి మాట మనము ప్రియులారా అర్థం చేసుకోగలిగితే బైబిల్ గ్రంథములో శిష్యులు అనటానికి ఒక కారణం ఉంటుందండి. యోహాను సువార్త బైబిల్ గ్రంథములో మనము చూస్తే 8వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును ఏం చేస్తారు? గ్రహించెదరు. ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. నిజంగా మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకేమై ఉంటారు? శిష్యులయ్యుండి సత్యమును ప్రియులారా మీరు గ్రహిస్తారు అని చెబుతున్నాడు. ప్రియులారా, అంటే ఒక నిజమైనటువంటి శిష్యుడు అనంటే దేనిలో నిలిచినటువంటి వాడు? వాక్యములో నిలిచిన వాడు.
వాక్యములో నిలిచిన వాడైతేనే అతడు ప్రియులారా మరి శిష్యుడై ఉంటాడు, సత్యాన్ని గుర్తిస్తాడు. వాక్యమందు నిలవాలండి మనం. అనేక సార్లు వాక్యము చదువుతాం, వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని బోధిస్తాం, కానీ వాక్యములో నిలిచి ఉండటం అనేటువంటిది నేటి దినాలలో చాలా ప్రియులార తక్కువ మందిలోనే జరుగుతుంది. కాబట్టి ఈరోజు బైబిల్ ఏం చెబుతుందంటే, మనము శిష్యులముగా దేవుని దగ్గర ఆయన మన గురువుగా మన జీవితము ఉండాలి అని అంటే, నిజమైనటువంటి శిష్యుని యొక్క విధానం ఏంటంటే, ఆయన వాక్యం వింటాడు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తాడు, ఆ వాక్యములో ఉన్నటువంటి సంగతులు తెలుసుకుంటాడు, ఆ వాక్యములో నిలుస్తాడు, ఆ వాక్యములో నిలిచి సత్యాన్ని గుర్తిస్తాడు, సత్యమును గ్రహిస్తాడు. ఏది సత్యం, ఏది అసత్యం. వాక్యము తెలిస్తేనే కదండి సత్యమేదో అసత్యమేదో తెలిసేది. ఏమండి, ఒక్కసారి మనం ఆలోచించాలి. వాక్యములో నిలిస్తేనే గాని మనము సత్యమేదో అసత్యమేదో గుర్తిస్తాం. వాక్యం తెలియకుండా ఏది సత్యమో ఏది అసత్యం మనకేం తెలుస్తుంది? కాబట్టి వాక్యములో నిలవాలి, వాక్యమును నేర్చుకోవాలి, వాక్యములో ఉన్న సంగతులను ఎరగాలి. వాక్యములో ఉన్న సంగతులను ఎరిగితే అప్పుడు ఇది సత్యమా కాదా అనేటువంటిది మనకు అర్థమవుతుంది ప్రియులారా. అలాగే ఇక్కడ వాక్య భాగములో గనుక మనము చూడగలిగితే, తబిత లేక దోర్క ప్రియులారా, ఆమె ఒక శిష్యురాలుగా ఉందంటే ఈమెకు వాక్యం తెలుసా తెలియదా? వాక్యం తెలుసు. వాక్యములోనే ఆమె జీవిస్తుంది. ఆమె వాక్యములో ఉంటుంది కనుకనే ఆమె ఏం చేస్తుందో చూడండి. శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. అపోస్తుల కార్యముల గ్రంథము ప్రియులారా 9వ అధ్యాయం 36వ వచనం. ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. ఏమండి, ఏం చేసిందట ఆమె? సత్క్రియలు చేసిందట. ప్రియులారా గమనించండి. అంటే సత్క్రియలు అంటే ఏంటి? వాక్యములో ఏ విషయాలైతే చెప్పబడుతున్నాయో వాక్య సంబంధమైనటువంటి కార్యాలు ఆమె చేసింది. వాక్య సంబంధం. ఎందుకంటే సత్యం అంటేనే వాక్యం, వాక్యం అంటేనే సత్యం. ఏమండి, వాక్యములో మనము గుర్తించవలసిన విషయం, మనము తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మనకేం చెబుతుందంటే, వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము. ప్రభువు ప్రార్థన చేశాడు, అయ్యా తండ్రి వాక్యమందు వారిని ప్రతిష్ఠించుము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము అని చెప్పినట్లుగా దైవ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు ఆ వాక్యములో ప్రియులను నిలిచి ఆ వాక్య సంబంధమైన కార్యాలు జరిగిస్తుంది, సత్క్రియలు చేస్తున్నట్లుగా దైవ గ్రంథంలో చూస్తున్నాం. ఈ రోజున ఎంతమంది సత్క్రియలలో ఉంటున్నారు? ఎంతమంది దేవుని క్రియలలో ఉంటున్నారు? ఎంతమంది దేవుని పనులలో నిమగ్నం అవుతున్నారు? ఈ లాక్డౌన్ సమయంలో చాలా మంది గృహాలలోనే ఉంటున్నారు. ఎక్కడైనా ఏ సమయంలోనైనా నేను దేవుని పనిలో ఉన్నానా, దేవుని పని చేస్తున్నానా, సత్క్రియలు కలిగి ఉన్నానని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటున్నామా? ప్రశ్నించుకొని ఆ సత్క్రియలలో జీవించటానికి, ఆ వాక్య సంబంధమైన క్రియలలో బ్రతకటానికి మనం ఇష్టపడుతున్నామా? మనం నిర్మించబడిందే దానికోసం కదండి. అవి చెయ్యాలని, వాక్య సంబంధంగా మనం బ్రతకాలని, వాక్యము చెప్పిన విధానంలో మనం జీవించాలని, వాక్య సంబంధమైన క్రియలలో మన జీవితాన్ని వినియోగించుకోవాలని దేవుడు ఆశిస్తే మనము ఆ కార్యాలలో ఉంటున్నామండి. మనల్ని చేసింది, మనల్ని నిర్మించింది, మనల్ని ఏర్పాటు చేసుకుంది దేవుడు. అందుకు కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్య భాగములో 10వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాటలు మనకు అర్థమవుతున్నాయండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఆయన చేసిన పని అయ్యున్నాము. ప్రియులారా, దేవుని వాక్యం మనకేం చెబుతుందంటే, మనమందరము కూడా దేనిలో
జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అని అంటే సత్క్రియలను చేయుటకై. అసలు మనం నిర్మించిందే అందుకండి. మనల్ని నిర్మించింది అందుకే. దేవుని పనిలో మనం ఉండాలి. ఉన్నామా? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు మన పని ఏం వండుకుందాం, ఏమి తిందాం, ఎలా ఉందాం, ఇదే కానీ దేవుని పని జరిగించే విధానం మనలో కనబడుతుందా? ప్రశ్నించుకోవాలి మనం. ప్రియులారా, మనం ప్రశ్నించుకోవాలి. దేవుని పనిలో మనం ఉన్నామా? దేవుని పనిలో సహకరిస్తున్నామా? దేవుని పని విషయంలో మనం ఎంతగా సహాయపడుతున్నాం? ఎప్పుడైనా మనలను మనము పరిశీలన చేసుకున్నామా? ఏదో మందిరానికి వెళ్ళటం, కాసేపు అక్కడ ఉండి దేవుని మందిరములో అందరితో పాటు 1 గంట సేపు ఆరాధన చేశామనుకొని ఏదో వేయవలసిన కానుకేదో వేసి వెళ్ళిపోతున్నాం. మీకంతే మళ్ళీ ఆదివారం వచ్చే వరకు మనకు దేవుడి జ్ఞాపకం రావట్లేదు. దేవుడి జ్ఞాపకం వస్తున్నాడండి. ఒకసారి ఆలోచించండి. దేవుని విషయాలలో, దేవుని యొక్క కార్యాలలో మనం పాలు పంపులు పొందుతున్నామా? గమనించండి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే ప్రియులారా, ఇదిగో ఫిలిప్పీ సంఘం దేవుని యొక్క పనిలో ఏ రీతిగా పాలివారిగా దేవుని కార్యాలలో ఉన్నారో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందామండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయ్యుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొనున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ ఫిలిప్పీ సంఘంతో ఏమని చెబుతున్నాడంటే, ఫిలిప్పీ సంఘస్థులారా, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో ఎలా ఉన్నారు? పాలివారై ఉన్నారు. ఎందులో? సువార్త పనిలో. ఈ రోజునుందా సువార్త పనిలో? దైవజనుడు ఒక చోటకు సువార్తకు వెళుతున్నాడు అని అంటే మనం కూడా వెళదాం, మనం కూడా సహకరిద్దాం. ఈ సువార్త పనిలో మనం కూడా ఇదిగో పాలిభాగస్తులం కావాలి. దేవుని పనిలో మనము ఈ సత్క్రియను చేయాలి అని మనం అనుకుంటున్నామండి. ఈ రోజున దేవుని పనిలో మనం ఎంత సహకరిస్తున్నాం చెప్పండి ఈ సత్క్రియలలో. అందుకే అక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. ఈ సత్క్రియలో మీరు పాలు పంపులు పొందారే, ఇది ఆరంభించారే, ఇదిగో ఈ ఆరంభించినటువంటి ప్రతి ఒక్కరూ ఇదిగో యేసుక్రీస్తు యొక్క దినము వరకు కూడా దీన్ని కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. అంటే ఫిలిప్పీ సంఘము మీద పౌలు గారికి ఎంత నమ్మకం ఉందో మీరు ఒకసారి గమనించండి. దేవుని పనిలో వారి పాలిభాగస్తులుగా ఉంటారని, వారు ఈ సత్క్రియలో నాతో కూడా సహకరిస్తారని, ఇదిగో వాళ్ళు ఆఖరి వరకు యేసుక్రీస్తు దినము వరకు అంటే 2వ రాకడ వరకు కూడా వారు చక్కగా ఈ రీతిగా కొనసాగుతారు అని పౌలు గారు ప్రియులారా మాట్లాడుతున్నాడు అనంటే, నిజంగా ఈ సంఘం ఎంత సహకరించకపోతే ఆ మాటలు అంటాడు మీరు గమనించండి ప్రియులారా. అంటే సువార్త పనిలో పాలివారవటం అది ఏ క్రియ? సత్క్రియ. అందుకే అన్నాడు కదా అక్కడ, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ప్రియులారా, సత్క్రియ ఏ సత్క్రియ? దేవుని పనిలో పాలిభాగస్తులం కావాలి. ఈ రోజున దేవుని పని చేయటానికి, దేవుని పనిలో పాలిభాగస్తులు కావటానికి నేటి సంఘము ప్రియులారా అంతగా ప్రియులారా ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ప్రార్థనకు రావటం, ప్రార్థనలో ఉండటం, ప్రార్థన అయిపోగానే ఎవరి దారిన వారు వెళ్ళిపోవటం. దేవుని పనిలో దైవజనునితో కూడా మనము కూడా సహకరించాలి. ఏమైనా ఉందేమో, ఎక్కడైనా దేవుని పని ఉందేమో అడుగుదాం, వెళ్ళి ఆ పనిలో మనం కూడా పాలిభాగస్తులు అగుదాం అని ఏమన్నా ఆలోచన ఉందా? ఈ రోజున ఆ పనిలో ఎంతమంది ఉన్నారు? సత్క్రియ ప్రియులారా
అదేనండి సత్క్రియ. ఆ సత్క్రియలు చేయుటకే మనము నిర్మించబడ్డామని, మనము చేయబడ్డామని దేవుని వాక్యం చెబుతుంటే దీని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదండి. ఏదో ఒక వారానికి ఒక్కసారి దేవుని మందిరానికి వెళ్ళటం, ఇదే మన జీవితంలో జరుగుతుంది తప్ప దినదినము మనము దేవుని పనిలో ఎంతగా ఉండగలుగుతున్నాం? ఒక ప్రార్థన విషయంలో, ఒక వాక్య సంబంధమైన విషయంలో, ఒక దేవుని పని విషయంలో ఎంతగా మనము సహకరించగలుగుతున్నాం చెప్పండి? ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ సత్క్రియలు అనేటువంటి అలంకరణ అనేటువంటిది మన జీవితంలో మనము కలిగి ఉండాలండి. అది దేవుని వాక్యం చెబుతున్నదండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక చూడండి ఒకసారి, 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెనబ్బా, ఎంత గొప్ప మాట అండి. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నటువంటి మొదటి కాలంలో చాలా మంది సంఘంలోనట ప్రియులారా బంగారం, వస్త్రాలు, జడలు వీటి మీదే మనసు పెట్టేశారంటండి. ఏమండి, నేటికి అదే స్థితి అనుకోండి. ఏమండి, స్త్రీలకి బంగారం చూడగానే ఎంత ఆశ అండి. పైన అంటాడు చూడండి, దేవుని వాక్యంలో 9వ వచనాన్ని మనం చూస్తే, మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రాలు. నేటి వస్త్రాలు ఎలా కనబడుతున్నాయి చెప్పండి స్త్రీలు? ఏమండి, చాలాసార్లు అండి ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అని మనం బాధపడుతున్నాం, కానీ కొన్ని విషయాలలో ప్రియులారా ఇక్కడ కూడా మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, నేటి ఆడపిల్లలు ఎటువంటి డ్రెస్సులు వేస్తున్నారండి? ఏమండి, స్త్రీ తన శరీరం అంతటినీ కూడా చాలా జాగ్రత్తగా కప్పుకొని ఎంతో చక్కగా మర్యాదపూర్వకంగా అణుకువ కలిగినటువంటి రీతిలో తగుమాత్రపు వస్త్రాలతో జీవించాలి అని బైబిల్ చెబుతుంటే, నేటి దినాలలోనండి ఎటువంటి వస్త్రాలు వేస్తున్నారండి స్త్రీలు? ఎంత చిరిగిపోతే అంత మోడల్ అన్నమాట ఇప్పుడు వస్త్రాలు. ఏమండి, శరీరం అంతా కనబడేటట్లుగా ఈ రోజున ఆడపిల్లల యొక్క ప్రియుల వస్త్రాలు ఉన్నప్పుడు, మరి పురుషులు చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా పాపపు కోరికలు కలగవండి. అందుకేనండి స్త్రీ తన శరీరం అంతటిని కూడా చాలా జాగ్రత్తగా కప్పుకోవాలి. తన అవయవాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంత చక్కగా దేవుని వాక్యం చెబుతుంటే తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, తర్వాత జడలతోనైనను అన్నాడు చూడండి. ఏమండి, జడలు అన్నాడా జడ అన్నాడా? జడలు అంటే బహువచనం, జడంటే ఒకటే. ఏమండి, అంటే ఈ రోజున ప్రియులారా జడలు ఎన్ని రకాలైనటువంటి జడలు ఈ రోజున ప్రియులారా. తలలో వెంట్రుకలన్నీ పాయలు పాయలుగా తీసేసి వాటిని ముడులు ముడులుగా వేసేసి రకరకాలైనటువంటి విధానాలలో ఎన్ని రకాలు. మళ్ళీ సాయంత్రానికల్లా మళ్ళీ అవి ఊడిపోతాయి. ఎంతో టైం పెడతారు దానికి, ఎంతో అరగంట గంట టైం పడుతుంది. మళ్ళీ ఒక గంట తర్వాత అవన్నీ కూడా మళ్ళీ ఊడిపోతాయి. మళ్ళీ అంత ఎందుకండి ఈ బాధ? చక్కగా దువ్వుకొని ఒక జడేసుకొని ఏమండి తన పని తాను చేసుకోవచ్చు కదా. రకరకాలైనటువంటి జడలతో ప్రియులారా అపోస్తలుడైనటువంటి పౌలు కాలములో తిమోతి గారు పరిచర్య చేస్తూ ఆయా ప్రదేశాలకు వెళుతున్నప్పుడట చాలా మంది జడలకే టయాన్ని ప్రియులారా వ్యర్థం చేస్తున్నారట. అందుకే జడలతోనైనను బంగారముతోనైనను. ఏమండి, బంగారం చూస్తే స్త్రీలు ఊరుకుంటారండి? ఆహా, ఇది నాకుంటే ఎంత బాగుంటుందో. ఎదుటి వాళ్ళను చూస్తాం, మనం చూసి ఆహా ఇటువంటిది నేను కూడా కొనుక్కోవాలి, ఇటువంటిది నాకు కావాలి అని మనం ఆ బంగారం గురించి ప్రియులారా ఎన్ని ఆశలు కలిగి ఉంటామో. బంగారముతోనైనను ముత్యములతోనైనను అన్నాడు చూడండి. ముత్యాలు
బంగారము ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనకన్నాడా, అలంకరించుకోండి అన్నాడా? ప్రియులారా, ఈ దినాన్న ఆలోచించండి. అలంకరణ దేని కోసం? ఆత్మీయ జీవితంలో అలంకరణ ఉందా? ఏమండి, మనము పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఆయన సన్నిధికి వెళ్ళాలండి, శరీర సంబంధమైన అలంకరణలు కాదు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే కీర్తనల గ్రంథం 110వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 110వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధలాంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఏ అలంకృతులై? పరిశుద్ధ అలంకరణ. పరిశుద్ధ అలంకరణ కావాలి అని దేవుని వాక్యం చెబుతుంటే ఈ రోజున ఏ అలంకరణ అండి? చదవండి, దేవుని వాక్యములో తిమోతికి వ్రాసినటువంటి ప్రియులారా ఆ పత్రికలో మళ్ళీ చదవండి, ఆ కింద వచనాలతో మనం చదువుకుంటే చూడండి, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఏ క్రియలు? సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అన్నాడు. ఏ అలంకరణ? శరీర అలంకరణ, లేకపోతే ప్రియులారా సత్క్రియలు అనేటువంటి అలంకరణ. సత్క్రియల చేత అలంకరించుకోవాలి, పరిశుద్ధత కలిగినటువంటి వారిగా. ఇది మనకు లాభం, ఇది మనకు ప్రియులారా మన జీవితానికి ఆశీర్వాదం అండి. కానీ ఈ రోజున మన జీవితాల్లో, మన బ్రతుకులో మనము ప్రియులారా దేని మీద ఆశ కలిగి ఉన్నాం? సాయంత్రానికి వాడిపోయే అలంకరణ. ఉదయాన్న చాలా చక్కగా రెడీ అవుతాం, చాలా చక్కగా ప్రియులారా అలంకరించుకుంటాం. సాయంత్రానికల్లా అలంకరణ ఏమైపోద్ది? వాడిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టు అంటే దేవుని పిల్లలకు లేక దైవభక్తి కలిగినటువంటి వారికి తగిన జీవితం ఉందా? తగిన అలంకరణ ఉన్నట్టు ఉందండి. ఆ అలంకరణే మనకు దీవెన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే సత్క్రియల చేత, అంటే వాక్య సంబంధమైన కార్యాల చేత, వాక్య సంబంధమైన క్రియల చేత వాక్యం ఏం చెబుతుందో ఆ రీతిగా ఎదుగో తమ్మును తాము అలంకరించుకోవాలి చెబుతున్నాడండి స్త్రీలకు. ప్రియులారా, ఇదిగో ఇటువంటి మంచి ఆదర్శవంతురాలైన స్త్రీగా మనకెవరు కనబడుతున్నారంటే తబిత. దేంతో ఆమె అలంకరించుకుంది? సత్క్రియలండి. మరి మనం ఏ అలంకరణ కలిగి ఉన్నాం? అన్ని రీతులుగా అలంకరణ ఉండదు, మనకు సత్క్రియలనే అలంకరణే ఉండదు. సంఘంలోనండి చాలా మంది జీవితాలలో అన్ని అలంకరణ బాగానే ఉంటుంది, కానీ సత్క్రియలు అంటే అలంకరణే ఉండదు. మందిరానికి వచ్చేటప్పుడు ఎన్ని అలంకరణలతో వస్తారు, కానీ ప్రార్థన చేయటం వస్తుందా? వాక్యం చదవటం వస్తుందా? వాక్యాన్ని విని దాన్ని జాగ్రత్తగా గ్రహించుకొని దాని వలన బ్రతకాలి. అందుకే మనం దేవుని మందిరానికి వెళ్ళేది. కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పబడినటువంటి వాక్యాన్ని వ్రాసుకుంటూ వాటిని మనం ధ్యానిస్తూ మళ్ళీ వాటిని మనం ఇతరులకు చెప్పాలి. కాబట్టి ఇదిగో ఈ సత్క్రియల చేత మనం అలంకరించబడాలి అనేటువంటి ఆలోచన ఉందండి. కాబట్టి నేటి సంఘానికి కావలసినటువంటి విధానం ఏంటంటే సత్క్రియలు అనేటువంటి అలంకరణ కావాలి. ఈ సత్క్రియల మీద మనం ఎప్పుడైతే శ్రద్ధ చూపిస్తామోనండి, అప్పుడే మన ఆత్మీయ జీవితం బాగుపడుతుందండి. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో తీతుకు రాసినటువంటి పత్రిక వాక్యంలో మనము చూస్తే 3వ అధ్యాయం 8వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనసుంచునట్లు నీవీ సంగతులను గూర్చి
దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమున్నవి. ఏమండి, వాక్యములో మనము చూస్తే తీతుకు రాస్తూ కూడా ఈ విషయాలు చెబుతున్నాడండి. ఏం చెబుతున్నాడు అనంటే, దేవుని యందు విశ్వాసముంచిన వారు, ఏమండి, దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచున్నట్లుగా నీవు ఈ సంగతులు వారికి దృఢముగా చెప్పు, ఇవి మంచివి, ఇవి ప్రయోజనకరమైనవి అని పౌలు గారు తీతుకు వ్రాస్తూ ఉన్నటువంటి పత్రికలు ఈ విషయాలు చెప్పమంటున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్పమంటున్నాడంటే, ప్రజలు సత్క్రియలకు దూరంగా ఉంటున్నారు. నేటి సంఘస్థులారా, సంఘమా, గ్రహించండి, గుర్తించండి. మనము ప్రభువుని నమ్మింది, దేవుని యందు విశ్వాసం ఉంచింది సత్క్రియలు చేయుట యందు గాని, దాని యందు మనము శ్రద్ధ చూపించుటకు మాత్రమే గాని, మనము వేటి మీదో శ్రద్ధ చూపిస్తున్నాం గాని వీటి మీద శ్రద్ధ చూపించట్లేదు. ఏమండి, ప్రతి విషయంలో మనిషి శ్రద్ధ చూపిస్తున్నాడు, సత్క్రియల మీద శ్రద్ధ చూపిస్తున్నాడు అనంటే సత్క్రియల మీద అసలు శ్రద్ధే లేదండి. అందుకే శ్రద్ధగా సత్క్రియలు చేయుట యందు మనసుంచున్నట్లు ఈ సంగతులన్నీ, నేను చెప్పిన సంగతులన్నీ దృఢంగా చెప్పే వాళ్ళకి ఇవి మంచివి, ఇవి ప్రయోజనకరమైనవి అని అంటున్నాడు తీతు గారు. గ్రహించారా ప్రియులారా? ఈ సత్క్రియలేనండి మరొక వ్యక్తిని వెలిగిస్తాయండి. ఈ సత్క్రియలను నిజంగా వాక్య భాగములో మనము చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారు ఎదుట మీ వెలుగు ఏం చూడాలి? మనుషులు ఏం చూడాలి? మీ సత్క్రియలు చూచి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. అంటే దేవునికి మహిమ రావాలి అనంటే ప్రియులారా, మనలో ఏం కనపడాలి? సత్క్రియలు. దీని ద్వారానే మన వెలుగు ప్రకాశింపనీయాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములు, సత్క్రియలు అనేటువంటిదండి ఒక ధనం అండి. నిజమండి, వాక్యము ఎంతగా మనము నేర్చుకుంటామో, వాక్యము ఎంతగా మనము ప్రియులర కలిగి ఉంటామో, వాక్యము ఎంతగా మన జీవితాల్లో నెరవేరుస్తామో అది మన జీవితంలో ఒక ధనం అంటాడు బైబిల్ గ్రంథంలో. చూడండి, తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. ఏమండి, తిమోతికి తీతుకు రాస్తున్నటువంటి ఈ మాటలు మీరు గమనించండి ప్రియులారా. ప్రతి విషయంలో కూడా సత్క్రియలు అనేటువంటి సంగతులు చెబుతున్నాడు. ఇదిగో సత్క్రియలు అనేటువంటి ధనము అన్నాడు ఇక్కడ. సత్క్రియలు అనే ధనం. ప్రియులారా, దేవుని వాక్యము ఎంత సంపాదించుకుంటే మనం అంత ధనాన్ని సంపాదించుకున్నట్టండి. నిజమండి, ఇది పరలోకంలో మనకు గొప్ప ప్రియులారా ఉన్నతమైన స్థాయిని కలిగిస్తుందండి. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో సంగతులు ప్రియులారా వ్రాయబడి ఉన్నాయి. 26 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి దేవుని మాట మన జీవితానికి ఒక ప్రియులారా ఇదిగో పాఠాన్ని నేర్పించేటువంటిది. ప్రతి పాఠములో కూడా ఎన్నో సత్క్రియలు మనం నేర్చుకున్న ఆ సత్క్రియల ప్రకారం మనము జీవించాలండి. ఆ సత్క్రియలతో మనం బ్రతకాలని, ఆ సత్క్రియలలో మనము జీవించాలని యేసుక్రీస్తు వారు మన కొరకు అర్పించుకున్నాడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి.
తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఎందుకు ప్రభు మన కొరకు అర్పించుకున్నాడట? దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి రీతిలో మనం బ్రతకాలని. దేవుడు ప్రియులారా మన ఎడల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలుసుకోండి. ఇక్కడ వ్రాయబడిన మాటలు, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని, తన కోసం ఇదిగో ఈ క్రియలు చేయాలని, సత్క్రియలలో వాక్య సంబంధమైన క్రియలలో వాక్య సంబంధమైన పనులలో ఉండాలని, తన సొత్తుగా చేసుకొనుటకు తనకు తానే మన కొరకు ఏం చేసుకున్నాడట? అర్పించుకున్నాడు. ఇది ఎరిగినటువంటి తబిత ప్రియులారా ఎటువంటి కార్యాలు కలిగి ఉంది? సత్క్రియలు అనేటువంటి ప్రియులార కార్యములు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా ఆ తరువాత ఆమె జీవితంలో ఉన్న మరొక విషయం ఏంటంటే ధర్మ కార్యాలు కూడా చేసిందటండి ఆమె. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 36వ వచనాన్ని మళ్ళీ మనం చదువుకుంటే, ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసియుండెను. ధర్మ కార్యాలు ప్రియులారా, మనం చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిలో ఇతరులకు ఎందుకు మనము ధర్మ కార్యాలను చేయలేకపోతున్నాం అనంటే, అసలు నిజంగా సత్క్రియలు కలిగిన వాడండి, సత్క్రియలలో జీవించేవాడండి, వాక్యము తెలిసినటువంటి వ్యక్తి అండి ప్రియులార ధర్మ కార్యాలలో తప్పకుండా పాలు పొందుతాడండి. మనకు తెలుసు కొర్నేలి విషయంలో దేవుడు కొర్నేలి యొక్క భక్తితో పాటు అతడు చేసే ధర్మ కార్యాలను కూడా చూచాడు కదా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలో 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. దూత వైపు తేరి చూచి భయపడి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను ప్రభువు సన్నిధికి ఎలా చేరే? జ్ఞాపకార్థం. ఏమండి జ్ఞాపకార్థం అంటే ఏంటి? చచ్చిన వాళ్ళకి జ్ఞాపకార్థ కొడుకు పెట్టటమా? చచ్చిన వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఏమండి? చచ్చినోడిని జ్ఞాపకం చేసుకుంటే ఏముంటుందండి? ఏముండదు. ఏదో అది మనుషుల తృప్తి కోసం జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకార్థ కూడిక. ఆహా, వీళ్ళేదో గొప్ప కార్యాలు చేస్తున్నట్టు, వీళ్ళేదో దేవునిలో ప్రియుల గొప్ప పని జరిగిస్తున్నట్టు, పలాయన ఒక ప్రభుదాసో లేకపోతే యేసుదాసో ఏమండి, లేకపోతే ఏ అబ్రహామో ఏ ఇస్సాకో మరణిస్తాడు. వాడు తాగుబోతుగాను, వ్యభిచారిగాను, దొంగగాను, దోచుకునేవాడుగా, ఎప్పుడు ప్రార్థనకు రానివాడు చచ్చిపోయాడు. తీసుకెళ్ళి సమాధి చేశారు. ఇంకా వీళ్ళకి రోజులు ఉంటాయి కదా, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు మళ్ళీ సరి సంఖ్యలు రాకూడదు. పెట్టుకొని ఒక పెద్ద బ్యాన్ రేపించేసి జ్ఞాపకార్థ కొడుకని పైన వాక్యం రాస్తాడు. ఆడు తాగుబోతుగా చచ్చిపోయాడు. ఆడు ఏ రోజు ప్రార్థనకు రాలా, దేవుని మందిరానికి రాలా, ప్రార్థన అంటే గిట్టదు, పేరు మాత్రం పెట్టుకున్నాడు. వాడికి జ్ఞాపకార్థ కూడికంట. ఏమండి ఆలోచన చేస్తున్నారా? వారికి జ్ఞాపకార్థ కూడిక పెట్టటమే తప్పు. కానీ నేటి దినాలలో అది జ్ఞాపకం. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకునేది కొన్ని ఉన్నాయండి. వాటిలో ప్రియులార ఒకటి ఏంటంటే ధర్మ కార్యములు. ఇక్కడ దేవుని దూత వచ్చి ఇదిగో కొర్నేలి చేసిన ధర్మ కార్యములను చూచి ఏం చెబుతున్నాడు? కొర్నేలి కంటే, కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను
దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆహా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడా? అవును. ధర్మ కార్యాలు జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధిలో ఉంటాయండి. నీవు జ్ఞాపకం చేసుకోవటం కాదు, నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకునే విధానంలో బ్రతకాలి. గమనిస్తున్నారా ప్రియులారా? ఇక్కడ వాక్యంలో మనము చూస్తే కొర్నేలి నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు ఇదిగో దేవునికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ధర్మ కార్యాలు, ధర్మము చేసేటువంటి పనులు నువ్వు చేసేవే, ఇతరులకు సహాయపడ్డావే, ఇతరులకి నీవు నీకున్న దానిలో పంచేవే, అది నిజంగా దేవునికి ఎంతో ప్రీతికరమైనదిగా వాక్యం చెబుతుందండి. ప్రియులారా, వాక్యంలో ఇంకా మనము చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడును తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొనొచ్చు అతనిని పంపుచున్నాము. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్య భాగములో మనము చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఒక సంగతిని తెలియచేస్తున్నాడండి. ఏం తెలియచేస్తున్నాడంటే, ఇక్కడ తీతును పంపిస్తున్నాడు. ఈ కొరింథీ సంఘానికి తీతును పంపిస్తూ చూడండి 16వ వచనం చూడండి. 16వ వచనం, మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించును గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తమును మా సిద్ధమైన మనసు కనపరచు నిమిత్తమును ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని సంఘముల వారు అతను ఏర్పరచుకొనిది. మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గూర్చి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనొచ్చు అతన్ని పంపుతున్నాం. కొరింథీ సంఘస్థులారా, కేవలం మేమేదో వాక్యాన్ని ప్రకటించేసి, వాక్యాన్ని బోధించి మేమేదో మా పని ముగించుకుని వెళ్ళిపోయేవారం కాదు. ఇదిగో నిజంగా తీతును మీ యొద్దకు పంపుతున్నాను. తీతుతో కూడా ఒక ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తిని పంపిస్తున్నాను. మీ దగ్గరకు వస్తున్నారు. నిజంగా మేము ఎటువంటి వారమో మీకు తెలుసు. మేమెక్కడ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యముల కోసం మేము ఆశపడలేదు. కానీ ఇదిగో దేవుని యొక్క సన్నిధానములో అతడు మాట్లాడుతూ ప్రియులారా ఏమంటున్నాడంటే, ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అంటున్నాడు. అంటే ఉపకార ధర్మం కూడా వాళ్ళు మాట్లాడుతున్నారండి, వాళ్ళు చేస్తున్నారండి ఆ కార్యాలు, అందుకే మాట్లాడుతున్నారు. దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనము ఏదో వాక్యం చదవటం, భక్తి చేయటమే కాదండి. ఆ భక్తిలో మరొక గొప్ప కార్యం ఏంటంటే ధర్మకార్యములు చేయుట. ఏవండి, ధర్మము విషయమై పరిచారకులం అని అంటున్నాడు. ధర్మకార్యాల విషయంలో మేం కూడా పరిచారకులం అని అంటున్నాడు. మీరు ఇంకా 9:13 చదవండి. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం చదివితే, ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచున్నారు. ఈ పరిచర్య,
ఏ పరిచర్య? ఇదిగో మేము జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్యలో ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేత నిజంగా మీ యోగ్యత కనబడింది. మీ యోగ్యత కనబడింది కాబట్టే వారు దేవుని మహిమపరచుచున్నారు అని అన్నాడు. అంటే ధర్మము చేయుట, ధర్మ కార్యములు చేయుట యోగ్యత. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో యోగ్యత అండి. నిజమండి. ఈ రోజున ఎవరికి వారు మన గురించి మనమే ఆలోచన చేసుకునే విధానంలో ఉందామనుకుంటున్నారు, కానీ ఇతరులను గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నాం చెప్పండి. ఇదిగో ఈ యొక్క ప్రియులారా, ఈ ఉపకారం, ఈ ధర్మ కార్యాలు, సత్క్రియలతో కూడినటువంటి ఈ ధర్మ కార్యాలు తబితా యొక్క జీవితంలో మనము చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇది ఎంత గొప్పదో ఒక్కసారి మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము చేయుట మర్చిపోకండి అన్నాడు. ప్రియులారా, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కూడా ఈ విధానములో జీవించటం అనేది ఎంతో అవసరమండి. ప్రభువు చెప్పినటువంటి విధానం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ విధానములోనే ఈమె ఇదిగో ఈ తబిత జీవిస్తూ ఉంది. ఈ తబిత బ్రతుకుతుందండి. సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసిందట. ఆమె బహుగా చేసిందట. మరి ఇటువంటి ఆమె మనకు మాదిరి కదండి. ఇటువంటి ఆమె మనకు ఆదర్శవంతం కదా. ఒక స్త్రీ అయ్యుండి, ఏమండి, ఒక స్త్రీ అయ్యుండి సత్క్రియలలోను దేవునికి ప్రియులార ఒక మంచి ఉన్నతమైనటువంటి రీతి కలిగినటువంటి వ్యక్తిగా ధర్మకార్యాలు జరిగిస్తూ ఒక శిష్యురాలుగా ఆమె ఆ పట్టణంలో ఉంటుంది అని అంటే నిజంగా ఆమెను గూర్చి దేవుడు ఈ గ్రంథంలో రాయించటానికి ఇష్టపడ్డాడు అని అంటే మనందరికీ బుద్ధి కలగాలనే కదా. ఈ మాటల ధరతి చూడండి. ఒక స్త్రీ అయ్యుండి ఏం చేసిందో, ఒక స్త్రీ అయ్యుండి ఎలా బ్రతికిందో చూడండి, ఒక స్త్రీ అయ్యుండి ఏ రీతిగా తన సాక్ష్యాన్ని నిలుపుకుందో చూడండి అని మనకు తెలియచేయటానికే కదండి ఈ విషయాలన్నీ. బుద్ధి కలగటానికే కదా మనకు. కానీ బుద్ధి తెచ్చుకుంటున్నావా? వింటున్నాం, వెళ్ళిపోతున్నాము, కానీ విన్న వాక్య ప్రకారం జీవించటానికి మనం బుద్ధి తెచ్చుకుంటున్నామా? ఏవండి, ఇటువంటి ఆమె ఒక రోజున కాయిలపడి బలహీనతను బట్టి ఆమె మరణించిందండి. చనిపోయిందండి. చనిపోయిన తర్వాత వారి యొక్క ఆచార ప్రకారం ప్రియులారా ఆ శవాన్ని కడిగి మేడగదిలో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడే ఆ చర్మకారుని ఇంట్లోనే, ఆ యొప్పే ప్రాంతంలోనే ప్రియులారా దగ్గరలోనే ఎవరున్నారంటే ఆ టయానికి పేతురు గారు వచ్చున్నాడు. చర్మకారుడైనటువంటి సీమోని ఇంట్లో ఉన్నాడు. ఈ వార్త తెలుసుకొని పేతురు గారిని రప్పించారయ్యా, తబిత చనిపోయింది, దొర్క, ఆమె ఒక మంచి సత్క్రియలు కలిగినటువంటి ధర్మకార్యాలు చేసేటువంటి ఒక మంచి వ్యక్తి, ఆమె చనిపోయింది, ఒకసారి మీరు రండి అని ఆమెను పిలిపించారు. ఆ పిలిపించగానే ప్రియులారా పేతురు గారికి ఆశ్చర్యం ఏంటంటే ఆమె దగ్గరకు చాలా మంది విధవరాండ్రు ప్రియులారా వచ్చారట. చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 39వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9:39. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలిచిరి. అంటే ఇక్కడ మనకు తబిత ఒక టైలర్గా కనబడుతుంది. ఏమండి, ఒక మంచి టైలరు, డబ్బు కోసం కాదు,
ఏమండి, డబ్బు కోసం కాదండి. ఈమె విధవరాండ్రకు వస్త్రాలు కుట్టించింది. ఈమె ఆ వస్త్రాలు తీసుకొచ్చి ఆ విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట, అయ్యా చూడండి, అయ్యా చూడండి ప్రియులారా, విధవరాండ్రందరూ కూడా ఆమె దగ్గరకు వచ్చారంటే ఈ విధవరాండ్రందరికీ కూడా ఆమె ఎంతో సహాయపడింది. నిజమండి, ఇది భక్తిలో ఒక భాగం కదండి. బైబిల్ ఏం చెబుతుందండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా చివరి వచనంలో 27వ వచనంలో మనం చూస్తే, నిష్కళంకమైన భక్తి ఏదనగా విధవరాండ్రను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించి, ప్రియులారా ఇదిగో ఇహలోక మాలిన్యము తన కంటకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టే భక్తి. అదే నిష్కళంకమైనటువంటి భక్తి. వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. విధవరాండ్రను దిక్కులేని వారు, ఇదిగో విధవరాండ్రందరూ వచ్చి ఈ ప్రియులారా అక్కడ ఏడ్చుచు, అయ్యా ఇదిగో చూడండి తబిత మాకెంత సహాయపడిందో. ఆమె కుట్టిన వస్త్రాలు, ఆమె కుట్టినటువంటి ప్రియులారా అంగీలు చూపిస్తున్నారండి. చూడండి చూడండి అని. అప్పుడు పేతురు గారు ఏం చేశాడంటే, ప్రియులారా వాక్య భాగములో మనము చూస్తే అందరినీ కూడా బయటికి పంపించేసి అతడు మోకాళ్ళుని అక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకు? ఆమె అవసరం. ఇంకా ఈ భూమి మీద అటువంటి వారు కావాలి. అవసరమండి. అందుకే మోకరించి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లే అనగానే ప్రియులారా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను అని వాక్యంలో చూస్తున్నాం. అతడు ఆమెకు 41వ వచనంలో అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునుగా వారికి అప్పగించి. ఎవరిని పిలిచాడు? తబిత. ఎవరితోనైతే మంచి సహవాసము కలిగి ఉందో ఆ పరిశుద్ధులను పిలిచాడు. అంటే పరిశుద్ధుల యొక్క సహవాసములో ఈమె ఉంది. ప్రియులారా విధవరాండ్రను పిలిచి ఇదిగో ఆమె సజీవురాలైంది అని ప్రియులారా ఆమెను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు కూడా తబిత ఇంకా ఈ భూమి మీద ఉండటం ఇష్టం అయింది ఆయనకి. ఆమె ఉండాలి, ఇంకా ఇటువంటి వాళ్ళు ఉండాలి. ఏమండి, ఒక విషయాన్ని చెబుతున్నాను. దేవుడు నిన్ను నన్ను మరణము నుండి తప్పించి సజీవులుగా ఉంచాడు అంటే ఎందుకో తెలుసా? ఇంకా వీళ్ళు నా పని జరిగించాలి, వీళ్ళు నా పనిలో ఇంకా ముందు కొనసాగాలి అనే ఉద్దేశంతోనే దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు తప్ప మనమేదో ఈ లోక సంబంధమైన వాటి వైపు చూడాలని కాదు. తబిత యొక్క విధానం అండి, తబిత విధానం మనం చూస్తే పరిశుద్ధులు విధవరాండ్రు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమె తిరిగి లేపబడిన తర్వాత వారికి అప్పగింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయం యొప్పే ప్రాంతం అంతటా తెలిసింది. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని గనుక మనము చూడగలిగితే తబిత వారు ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపులు, ఆ విధానాన్ని చూచినటువంటి దేవుడు తబిత ఇంకా కొంతకాలం వీరి మధ్యలో ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. దేవుని ఇష్టమైంది, లేపాడు. మీకు ఒక విషయం తెలుసండి, దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో దేవుని యొక్క పని జరిగించే విధానములు ఈ వ్యక్తి అవసరం, ఈమె అవసరము అనుకుంటే తప్పకుండా దేవుడు ప్రియులారా ఆ వ్యక్తులని ప్రియులారా తగిన కాలము వరకు ఉంచుతాడండి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడో చూడండి. పౌలు గారు 1వ అధ్యాయము దేవుని వాక్య భాగములో మనము చూస్తే 21వ వచనం నుండి చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని ఏమంటున్నాడు? నేను వెడలిపోయి ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉంది. అది నాకు మరీ మేలు అయినను
నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమైంది. నేను శరీరములో ఉండటం మిమ్ములను బట్టి అవసరం. లేకపోతే నేను వెడలిపోయి ఎక్కడ ఉండాలని ఆశ? క్రీస్తు దగ్గర ఉండిపోవాలి. నా ఆశది అక్కడ, నాకు మంచిది అక్కడ ఉండటం. అయితే మరి అవసరం ఏంటంటే నేను మీ మధ్య శరీరమును బట్టి ఉండటం మరి అవసరం. అందుకనే నేనున్నాను అని మాట్లాడుతున్నాను. ప్రియులారా, శరీరమును బట్టి నువ్వు ఇంకా బ్రతికున్నావంటే నీ వలన దేవుడు ఏదో కోరుకుంటున్నాడు. అది గుర్తిస్తున్నావా? ఆయన చిత్తములో, ఆయన పనిలో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. అది నువ్వు గుర్తించగలుగుతున్నావా? నువ్వు మరణము నుండి తప్పించబడ్డావంటే, భయంకరమైనటువంటి ప్రమాదము నుండి తప్పించబడ్డావంటే, దేవుడు ఎందుకు తప్పించాడు, ఎందుకు నీ ఎడల ఆయన కృప చూపించాడు అంటే, నీ వలన శరీరముతో ఈ భూమి మీద ఆయన పని జరిగించాలని ఆయన ఉద్దేశం. అందుకే మనల్ని ఉంచాడండి. ఇదిగో తబిత ఒక మంచి ఆదర్శమైనటువంటి ఒక మంచి శిష్యురాలుగా మనకు కనబడుతుంది. ఈమె జీవితం ఎంత ఉన్నతమైనది, ఎంత భక్తి కలిగిన జీవితం, ఎంత చక్కని ప్రియులారా వాక్య సంబంధమైన క్రియలలో, సత్క్రియల చేత, ధర్మ కార్యాల చేత అనేకుల మన్ననలను పొంది అనేకుల ప్రేమను సంపాదించుకొని ఆమె జీవించింది. ప్రియులారా, ఆ తరువాత ఆమె మరణించిన తరువాత ఇదిగో పేతురు గారు రావటం, ఆమెను తిరిగి లేపి వారికి అప్పగించటం మనం చూస్తున్నామంటే ఆమె ఆ ప్రాంతానికి ఎంత అవసరమో మనము గుర్తించాలి. కనుక ఈ దినాన వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో జీవమునిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యమిచ్చి దేవుడు మనల్ని ఉంచాడు అని అంటే మనమేదో ఈ లోక సంబంధమైన ఆశలతో బ్రతకాలని కాదు. సత్క్రియలతో, ధర్మ కార్యాలతో అనేకులను ప్రభు యొద్దకు నడిపించవలసిన అవసరత మనకుందని, ఈ సత్క్రియలు అనే ధనమును మనము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆ సత్క్రియలలో, ఇదిగో ఆ ధర్మ కార్యాలలో అనేకుల మన్ననలను పొంది, ప్రేమను పొంది, ఆ క్రీస్తు ప్రేమను, ఏ ప్రేమనైతే ప్రియుల ఆమె కలిగి ఉందో ఆ ప్రేమ ఇతరులకు చూపించి అనేకులను ఆమె దేవుని కొరకు సంపాదించింది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక ఆదర్శవంతురాలైనటువంటి దోర్కా వలె మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో బ్రతకటానికి ఇష్టపడదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు. యొప్పే పట్టణంలో ఉన్న తబితాను గూర్చి మీరు మాతో మాట్లాడిన మాటలకై స్తోత్రాలు నాయన. దయతో కనికరించండి. మా జీవితాలలో మేమేం చేయాలో, ఎలా బ్రతకాలో మరోసారి మాకు నేర్పించారు తండ్రి. ఈ లోకంలో మేము బ్రతికి ఉన్నాము అంటే మా యొక్క బ్రతుకునందు నీ పనిలో సత్క్రియల చేత మేము అలంకరించబడుతూ ఆదర్శవంతమైనటువంటి రీతిలో బ్రతకాలని, నిత్య జీవాన్ని మేము పొందాలని మీ యొక్క సన్నిధిలో మాకు నేర్పించినటువంటి ఈ పాఠాన్ని బట్టి మీకు వందనాలు. మేము ఎలా బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతుకుతున్నాం, ఒకసారి మేము ప్రశ్నించుకొని మేము మరణిస్తే నీవున్న లోకానికి చేరుకోగలిగిన అర్హత కలిగి ఉన్నామా లేదనేది ప్రశ్నించుకొని ఆ రీతిగా బ్రతకటానికి తబితా వలె నీకిష్టమైనటువంటి రీతిలో నీ వాక్యమందు నిలిచినటువంటి వారిగా, ఆ వాక్య సంబంధమైన క్రియలు జరిగించినటువంటి రీతిలో ధర్మ కార్యాలతో అనేకులను సంపాదించుకున్న ఆమె జీవితం ఈ రోజున తండ్రి మేము కూడా నాయన ఆలోచించి పరిశీలన చేసుకొని అలా బ్రతకాలి అనేటువంటి ఒక తలంపు కలిగిన వారమై నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి దీవించి నీ కొరకు నిలబెట్టమని ప్రార్థన చేస్తూ, ఈ చివరి దినాలలో, ఈ ఆఖరి దినాలలో మేమున్నామని గుర్తించి
మీ యొక్క మాటలకు మేము లోబడి బ్రతుకున్నట్లుగా మమ్మల్ని మీ ఆత్మ సహాయము చేత నడిపించి కృప చూపమని, నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని చేయమని యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.